హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన 100 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారు కాబట్టి ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాం. ఫ్రూట్ సలాడ్కి సంబంధించింది మనమైతే ఇప్పుడు ప్రొమగ్రానేట్ అయితే కట్ చేసుకుంటున్నాం. దానిమ్మ పండు, ఇంకా ఇది ఒకటి యాపిల్ పండు అయితే ఒకటి ఉంది మా ఇంట్లో. ఇప్పుడైతే నైట్, అందుకనేసి మేము కేక్ అయితే కట్ చేయలేదు, పొద్దున అయితే కట్ చేస్తాం మేము. ఇప్పుడైతే మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాం. దానికి సంబంధించిన కాయలు అయితే డాడీ కట్ చేస్తుండు, చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే దానిమ్మ పండు అయితే ఒలుస్తుండు డాడీ. మమ్మీ పాలు ఇప్పుడే పొయ్యి మీద పెట్టింది ఫ్రూట్ సలాడ్ కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే పాలు అయితే పొయ్యి మీద పెట్టింది చూడండి. మనమైతే ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా, మన 100 సబ్స్క్రైబర్స్ పూర్తయినందుకు. ఈసారి మన టార్గెట్ అయితే 500 సబ్స్క్రైబర్స్. మీరు మా 500 సబ్స్క్రైబర్స్ని కూడా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను నేను. మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవ్వండి, డాడీ అయితే ఇంతవరకు అయితే తొలిచిండు. మన కాయలు అయితే అంత ఎర్రగా అయితే లేవు, కొంచెం తెలిపో ఉన్నాయి చూడండి. నేను లైట్ వేసి అయితే చూపిస్తున్నాను. ఇవ్వండి, మన కాయలు అయితే ఇట్లున్నాయి తెల్ల తెల్లగా. మన అయితే ఇంకా ఎర్రగా కాలేదు కాబట్టి చూద్దాం. ఫస్ట్ టైం కదా తెల్లవి కూడా వేసేది, ఎట్లుంటాయి చూసి బాగుంటే మీరు ఒక లైక్ చేసి కొన్ని సబ్స్క్రైబర్స్ ఇవ్వండి. మాకు 500 రీచ్ అవ్వాలి. 500 కాకుండా మేము ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేటట్టు మీరే మాకు తోడుగా ఉండాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీకు అందరికి వచ్చి ఒక గుడ్ న్యూస్. ఈరోజు మాకు వచ్చి 100 సబ్స్క్రైబర్లు అయినరండి. అందు గురించి అని మేమైతే స్వీట్ చేద్దామని స్వీట్ అయితే నేను చేస్తున్నా. ఇగో ఫ్రూట్ సాలడ్ అయితే నేను చేస్తున్నా. ప్రస్తుతానికి ఇవైతే ఇంట్లో ఉన్నాయి, అందు గురించి నేను ఫ్రూట్ సాలడ్ చేస్తున్నా. మీరైతే మమ్మల్ని చాలా ఆదరించిండ్రండి. ఇంకా మా వీడియోస్ అలాగే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే వేసిన. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసిన. ఇగో దీంట్లో కావాల్సినవి నేను దగ్గర పెట్టుకున్నానండి. ఫ్రూట్స్ అయితే కట్ చేస్తాడు మా సారు. ఇది వచ్చి ఖర్జూరం అండి, ఇగో బాదాము, ఇది వచ్చి కిస్మిస్. బాదం కాదు మాది, అది బాదం కాదు, అది సరే అండి. జీడిపప్పు కట్ చేసుకున్నా నేను. ఇది వచ్చి నేను చక్కెర, విలాచి అయితే మిక్సీ బట్టి పెట్టుకున్న పౌడరు. ఇది ఇట్నే డైరెక్ట్ యాడ్ చేస్తాను నేను. కావాల్సినంత పంచదార అయితే వేసుకుందాం పాలల్లో, ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా చూసేయండి. ఫ్రెండ్స్, నేనైతే నీళ్ళు వేసిన. మీరు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు, పచ్చిపాలు వేసుకోండి, వేడి పాలు వేసుకోవద్దు. పచ్చిపాలు వేసుకొని కలుపుకోండి. పచ్చిపాలు కొంచెం తీసి పెట్టుకొని, లేదంటే పాలు చల్లారిపోయినాకైనా కొంచెం తీసుకొని కలుపుకోండి. కస్టర్డ్ పౌడరు మళ్ళీ మొత్తం గట్టిగా అయిపోయిద్దండి, చూసుకొని కలుపుకోవాలి. 2 స్పూన్లు తీసుకున్నా కదా, కలిపిన. ఇప్పుడు వచ్చి నేను ఇలాచి పౌడర్ వేసుకుంటా. ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటాను. నేను అక్కడ చిన్న స్పూన్ లేదని పెద్దగా పెట్టేసిన నేను. తీపి తినే వాళ్ళైతే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోండి. తీపి మీడియం తినే వాళ్ళు అయితే చూసి వేసుకోండి. నేను కొలత ప్రకారం అయితే తీసుకోవట్లా, నా అందాజుగా నేను తీసుకుంటున్నా. మీరు చూసి తీసుకోండి, కొలత ప్రకారం తీసుకునే పని అయితే మీ ఇష్టం అండి, చూసి వేసుకోండి. నేను వచ్చి ఇదంతా ఒకసారి కలుపుకుంటా. ఇలాచి పౌడర్ వేసినా కదా, ఇదంతా కలుపుకుంటా. కస్టర్డ్ పౌడర్ కలిపినాక స్టవ్ బంద్ చేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితేమి, ఫ్రూట్స్ అయితేమి అన్నీ యాడ్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? సరిగ్గా చూడండి వీడియో అయితే. చాలా సంతోషం అండి, మాకు ఇంతమంది కుటుంబంగా, మాకైతే ఇంతమంది మీరందరూ మమ్మల్ని, మా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మాకు సపోర్ట్గా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఇలాగనే మా వీడియో చూస్తున్నాండి. ఇంకా తెలియని వాళ్ళకి మీరు షేర్ చేయండి, షేర్ చేసి మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు మా వీడియోస్ చూసే కొద్దీ నేను కూడా కొత్త వీడియోస్ అయితే పెడతానండి. చూడట్లేదని చెప్పి మేము కూడా నిర్లక్ష్యం చేసినాము. మీరు చూస్తూ ఉంటే మేము కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటాము, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇది ఒకసారి టేస్ట్ చేసుకుంటాను, చక్కెర సరిపోయిందేమో. సరిపోయిందండి. నేను స్టవ్ బంద్ చేసుకొని
ఇదైతే వేసుకుంటా కస్టర్డ్ పౌడర్. చాలా వేడి ఉంది, స్టీల్ గిన్నె కదా, అందుకని నేను బంద్ చేసేసిన. జస్ట్ నా దగ్గర చూపి ఒకసారి. జూమ్ చేసినామా? ఇందాక ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో చూడండి. వైట్ ఉండే కదా, కస్టర్డ్ పౌడర్ వేసినాక ఏ కలర్ వచ్చిందో. పాలు అయితే బాగా మరగాలండి, బాగా మరిగితేనే బాగుంటుంది. సైడ్కి వచ్చి ఇట్లా ఏమంటారు మేగడ కడుతుంది చూడండి, అట్లా అయ్యేటట్టు. ఈ వేడిగా ఉంది కదా, ఈ వేడి చల్లారేలోపు మనకు కావాల్సినట్లయితే రెడీ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసుకుంటా. ఇదంతా చల్లారాలి. చల్లారేలోపు ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఫ్యాన్ కాడ పెట్టుకుందాం. ఇది ఒకరోజు ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎండ కట్టేటి పోయి వచ్చినప్పుడు మంచిగా తాగొచ్చు, చాలా బాగుంటుంది. మీరు చూసి చేయండి వీడియోస్. మా వీడియో చూసి మీరు ఇంట్లో తయారు చేసుకోండి. మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మేము చేసే ప్రతి వీడియోను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వస్తున్నాయో. మేమైతే ఇది వచ్చి ఏమీ కాపీ కొట్టట్లేదు, నేను ఇంట్లో ఏవైతే చేసుకుంటానో అదే పెడుతున్నా వీడియో. చూడండి రెడీ అయితే అయిపోయింది. నేను దించి పక్కకు పెట్టుకుంటా. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టాలా? ఉంటే వేడికి గట్టిగా అయ్యే అవకాశం ఉంటుందండి. దించి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఫ్యాన్ ఫుల్ పెట్టి చూసిన. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డాడీ ఫ్రూట్స్ కట్ చేస్తుండు కదా. ఇప్పుడైతే డాడీ యాపిల్ అయితే కట్ చేస్తుండు. మన దానిమ్మ పండ్లు అయితే ఒక కాయ అయితే ఎర్రగా వచ్చినాయి, దానిమ్మ కాయలు బాగున్నాయి. ఇవ్వండి చూడండి, ఇవన్నీ ఎర్రగా ఉన్నాయి, అన్నీ లాస్ట్ కాయలు వచ్చినాయి. ఇప్పుడు డాడీ యాపిల్ అయితే కట్ చేస్తుండు కదా, చూడండి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాం మేము ఫ్రూట్ సలాడ్లోకి వేసుకోనికైతే. మేము తొందరగా 500కి రీచ్ అయ్యేటట్టు చూడండి మీరే, మీ వల్లనే మేమైతే రీచ్ అవుతున్నాం. మేము ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ కోసం ఇంత దూరం అయితే ఇంత కష్టపడి వచ్చినాము. ఇంకా ఇట్లనే మేము కష్టపడాలని మీరు కోరుకోండి, అలాగే మేము కోరుకుంటాం. మీరు మమ్మల్ని 500 కంటే కూడా ఎక్కువనే రీచ్ అయ్యేటట్టు మీరు సపోర్ట్ చేయండి మాకు. అలాగే కామెంట్స్ కూడా పెడతా ఉండండి. రేపైతే మేము కేక్ కటింగ్ అయితే చెయ్యాలనుకుంటున్నాము, ఎందుకంటే మా టార్గెట్ అయితే 100 రీచ్ అయింది కదా, అందుకనేసి 100 టార్గెట్ కోసం మేము రేపు కేక్ కట్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ 500 టార్గెట్ రీచ్ అయినాక మేము మళ్ళీ అయితే అప్పటికి కేక్ కట్ చేస్తాం మేము. ఇవ్వండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే కింద ఫ్రూట్ సలాడ్ చల్లారనికి ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో పెట్టి పెట్టింది. ఇక్కడ మా నాన్నమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవ్వండి హాయ్ చెప్పు మేడం. ఇవ్వండి హాయ్ అయితే చెప్తుంది మా నాన్నమ్మ. ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుంటున్నాం కదా, చూడండి ఎట్లా చేస్తున్నామో. చల్లారిందా మాది? ఇంకా చల్లారాలి. డాడీ ఫ్రూట్స్ కట్ చేసినాక అప్పుడు అన్నీ కలిపేస్తాను. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుతాను. అంటే ఇప్పుడు ఇది చల్లారినాక మేగడ వస్తుంది దీని మీద? మేగడ వస్తుంది, ఇట్నే ఉంచితే మేగడ వచ్చింది. రాకుండా ఉండాలంటే కలుపుకుంటా ఉంటే మేగడ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మేగడ వచ్చేటట్టు చేస్తున్నామా, మేగడ రానట్టు? మేగడ రాకుండా చేసుకోవాలి. ఓకే, మనమైతే ఇప్పుడు మేగడ రాకుండా చేసుకుందామండి. చూడండి మమ్మీ అయితే కలుపుతూనే ఉంది మేగడ రావద్దని. అంటే మన డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం ఆల్రెడీ. దీంట్లో తర్వాతకి ఇది చల్లారినాక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని అలాగే ఫ్రూట్స్ కూడా వేసుకుందాం మనం. ఇప్పుడు టైం వచ్చి 10:11 అవుతుందండి రాత్రి. చూడండి మేము మీ గురించి అని మేము ఇంత కష్టపడి వీడియో అయితే చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా వీడియోస్ చివరి వరకు చూడండి. సబ్స్క్రైబర్లు వచ్చారు కదా అని వదిలేయద్దు కదా. సబ్స్క్రైబర్లు మనం అనుకున్నంతమంది వచ్చారు కాబట్టి మనం చేయాలనుకుంది అయితే చేయాలని అని చెప్పేసి మేము ఈ టైంలో నిద్రపోయే వాళ్ళం రోజు. కానీ ఈరోజు నిద్రపోకుండా అయితే మేము వీడియో కోసమని ఇవన్నీ చేస్తాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, మా శ్రమని మీరు చూడండి, మమ్మల్ని సంతోష పెట్టండి. ఓకేనా? ఓకే,
నేను చెప్పినట్టు చేస్తారు కదా ఫ్రెండ్స్, ఓకే అన్నట్టుగా మీరు అట్లనే చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా ఛానల్కి అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, అది మీ ద్వారానే ఉంది. మీరు సపోర్ట్ చేస్తేనే అది మేము వస్తాము. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి రీచ్ అయింది 100 టార్గెట్. మాది ఫస్ట్ టార్గెట్ కాబట్టి ఇప్పుడు రీచ్ అయినాం మేము ఫస్ట్ది. మళ్ళీ ఇప్పుడు మాకైతే ఎన్నో టార్గెట్స్ అవుతున్నాయి. ఆ టార్గెట్స్ని రీచ్ కావాలంటే మీరే చేయాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, డాడీ అయితే ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసిండు. ఇవ్వండి మిక్స్ అయితే వేస్తుండే డాడీ. ఇవ్వండి ఎట్లా వేస్తుండా. ఇవన్నీ అయితే తీసుకెళ్ళి అక్కడైతే పెడదాము. మమ్మీ ఆడ ఫ్రూట్స్ సలాడ్ అన్ని పాలు కలుపుతుంది కదా, అక్కడైతే పెడదాం. ఇవి తీసుకొని వెళ్ళి మనం. మమ్మీ ఇవో మన ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయినాయి. పట్టు ఇప్పుడే వేస్తావా కొంచెం చల్లారినాక? నేను ఫ్రూట్స్ తర్వాత వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడా? ఇప్పుడైనా వేసుకోవచ్చు, చల్లారినాకైనా వేసుకోవచ్చు. వేడి మీద ఫ్రూట్స్ వేస్తే బాగుంటుందండి, ఉడికినట్టు అవుతాయి. అందు గురించి అని చల్లారినాకనే వేసుకోవాలి. మీకు ఓపిక ఉంటే ఇంకా ఒకరోజు ముందు చేసి ఒక పూట ముందు చేసి పెట్టుకొని నెక్స్ట్ పూట ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నా బాగుంటుంది. మీ టైం బట్టించి మీరు చూసుకోండి. మాకైతే టైం లేక మేమైతే ఇప్పుడు చేయాలని చేసినాము. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ మీకు అందరికీ. మీరందరూ కలిసి మమ్మల్ని అయితే ఎంతో ఆదరించింది. అసలుకి మేము మీకు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లే, చెప్పిందే చెప్తున్నట్టు చెప్పేస్తున్నాం. మేమైతే మాకు 100 మంది వచ్చిండ్రని చెప్పేసి మాకు అదొక సంతోషం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు వీడియో చూస్తున్న వాళ్ళు. వీడియోని అయితే చూడండి. ఏంటండి మా మమ్మీ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటుంది. ఏమండి అన్నీ అయితే చేసుకుంటుంది. ఏంటి మమ్మీ జీడిపప్పులు కదా అవి? ఇది జీడిపప్పు వేసిన, ఇది వచ్చి ఖర్జూరం అండి, డేట్స్ అంటారు కదా అవి, కిస్మిస్లు, ఇలాచి పౌడర్ అప్పుడే వేసినా కదా, కిస్మిస్ అయితే వేసిన. కలుపుకుంటున్నావా? కలుపుతున్నా. మొత్తం అయితే కలుపుకోవాలండి. చూడండి మమ్మీ అయితే కలుపుతుంది. ఫ్రూట్స్ వేస్తానండి, చల్లారింది. ఫ్రూట్స్ కూడా వేసేస్తాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్స్ మాత్రమే వేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఇదే వేయాలి, ఇది వేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఏం లేదు. ఏ ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోండి. కంపల్సరీ ఫ్రూట్స్ వేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే జీడిపప్పు బాదం పలుకులు చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఫ్రూట్స్ అన్నీ మెల్లమెల్లగా మేమైతే వేసుకుంటున్నాం. నేను ఫ్రూట్స్ చాలా అయితే వేసిన ఈరోజు. చూడండి మన ఫ్రూట్ సలాడ్ ఎట్లయింది. ఇప్పుడు మంచిగా ఉంది. మళ్ళీ మిక్స్ చేస్తావా మమ్మీ? అది ఇంకా మిక్స్ అయిపోయినా ఏం కాదు, అట్నే ఉంచుతావా? ఇది వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినాలండి. కూల్గా తింటే బాగుంటుంది, స్వీట్గా కూల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తిని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఈ కప్పులు తీసుకున్నానండి. మేము 4 ఉన్నాము. మా బాబు అయితే మిస్ అయిపోయిండు. మా 4కి అయితే మా అత్తమ్మకి, నాకు, మా ఆయనకి, మా పాపకైతే కప్పులలో పోసుకుంటున్నాం. ఇప్పుడైతే సబ్స్క్రైబర్లు వచ్చిందనే ఆనందంతో మేము చేసి టేస్ట్ చేస్తున్నామండి. మీరందరూ అయితే మిస్ అయిపోయారు ఫ్రెండ్స్. మీరు కూడా రండి, మళ్ళీ అవకాశం ఉంటే అందరం కలుసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాం. 4కి 4. మా బాబు అయితే వీడియో స్టార్ట్ చేసింది వచ్చి మా అఖిల్ అండి. అఖిల్ వచ్చి ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడు, ఎగ్జామ్ రాస్తుండు. తనైతే మిస్ అయిపోయిండు. ఇప్పుడు ఈ ఎంజాయ్లు అంతా లేడు. ఇదంతా క్రియేట్ చేసింది అయితే ఆయన, దీనికంతా హెడ్ ఆయనేను. ఇంకా కానీ తను లేకపోయినా మేమైతే రన్నింగ్ అయితే చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి ఆశీస్సులతోటి మేము ఎంతో సంతోషంగా అయితే ఉన్నాము.
మా బాబు ఎగ్జామ్ రాస్తాడు కాబట్టి మీరు అందరూ మా బాబుకి బ్లడ్ చేయండి, బాగా ఎగ్జామ్ రాయాలని చెప్పి పాస్ అవ్వాలని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే జోస్న 7th క్లాస్ టెస్ట్ చేస్తుంది. జోస్న అఖిల్ ఇద్దరు 7th క్లాస్ అండి, సేమ్ ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు. మా పిల్లల్ని మీరు బ్లడ్ చేయండి. కూర్చో, స్టూల్ ఇట్లా కూర్చో. మీరు తినండి, నేను వీడియో తీసిన తింటా. ఎట్లుందమ్మా? సూపర్ ఉందా అండి ఫ్రూట్ సలాడ్ అయితే. మేము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి ఇంకా చల్లగా ఉంది. సూపర్ ఉంది, చల్లగా స్వీట్గా బాగుంది. తినండి మరి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే టేస్ట్ చేసినామండి, చాలా బాగుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. చాలా చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. మీరు చేసుకొని కామెంట్ అయితే పెట్టండి. 500 సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఇంకా కేక్తోని మనం ఎంజాయ్ చేద్దాం. చెప్పు చూసిన 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతకి మనం కేక్తో ఎంజాయ్ చేసి అలాగే మనం కూల్ డ్రింక్స్ కానీ అట్లా ఏమైనా తెచ్చుకొని ఎంజాయ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఈ స్పూన్